Praise the Lord. Greetings and blessings from the blessed ministry of Jesus Christ of Nazareth. Hallelujah. దేవుని నామాన్ని బట్టి అందరికీ కూడా పేరు పేరున వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు. Hallelujah. God is giving a new covenantal promise to his children. Hallelujah. God is telling that many people who have made a covenant relationship with, they have been deviated. This is the prophetic voice from the Lord which God has told me, and he has taken to me specifically to Jeremiah chapter 31. Hallelujah. And he said, my people will return happily, and I will have mercy on them, and I am making a new covenant with them. Hallelujah. ప్రతి ఆశీర్వాదము మన జీవితంలో ఒక నిబంధనతో, ఒక కవెనెంట్ ముడిపడి ఉంటుందండి. హల్లెలూయా. ఆ నిబంధన బట్టే మనం ఆశీర్వాదాలకు అర్హులం అవుతాం. ఆ నిబంధనలోనే మనకి ఒక నూతన పేరు మనకి ఇవ్వబడుతుంది. ఆ పేరుని బట్టి మనకు ఆ బ్లెస్సింగ్, ఆ పిలుపు అన్నది ఈ భూలోకంలో మన జీవితంలో మేనిఫెస్ట్ అవుతుంది. హల్లెలూయా. ఎప్పుడైతే మనం ఆ నిబంధన నుంచి తప్పిపోతామో, ఆ నిబంధన నుంచి మనం డీవేట్ అవుతామో, తొలగిపోయి మనం ఐగుప్తులో బంధకాలు ఇరుక్కుపోతుంటామో, ఇహలోకంలో ఇరుక్కుపోతుంటామో, ఎప్పుడైతే బయట ఆజన్బాహుల స్పిరిచువల్ ఫోర్సెస్ అనేవి మనల్ని బంధిస్తాయో, ఆ బంధకాలు ఉంచుతాయో, చెరసాలలో ఉంచుతాయో. హల్లెలూయా. ఎందుకంటే మనం ఎప్పుడైతే నిబంధన తొలగిపోయావో నీకు నా ప్రొటెక్షన్ తొలగిపోయిందండి. అందుకనే నువ్వు అనేక వార్ఫేర్లు ఇరుక్కుపోయావు, అనేక యుద్ధాలు, ఆత్మ యుద్ధాల్లో ఇరుక్కుపోతున్నావు. బికాస్ దెర్ ఈజ్ నో కవరింగ్, బికాజ్ యువర్ అవుట్ ఆఫ్ ద కవెనెంట్. నీ ప్రొటెక్షన్, నీ ఆశీర్వాదం ప్రతిదీ కూడా ఆ నిబంధనలో ముడిపడి ఉంటుంది. వెన్ యూ కేమ్ అవుట్ ఆఫ్ ద కవెనెంట్, ఆ నిబంధన నుంచి ఎప్పుడైతే బయటకు వచ్చేసావో, ప్రణాళికల నుంచి త్రొత్తిల్లావో, ఈ లోకం ఆశీర్వాదం కూడా నీ కంటికి బాగానే కనిపిస్తుంటుంది. ఒక్కోసారి ఆ ఆశీర్వాదం వైపు నువ్వు వెళ్ళిపోతావు, నువ్వు తెలుసుకోకుండా. ఇది దేవుడి ప్రణాళికను ఒక్కొక్కసారి మర్చిపోయి వెళ్ళిపోతావు, లేదా దేవుని మర్చిపోయి డీవేట్ అయిపోయిన త్రొట్టిల్లుతూ ఉంటావు. ఒక్కోసారి ఈ లోకంలో ఉన్నప్పుడు, ఆ బంధకాల్లో ఉంటున్నప్పుడు, ఒక్కొక్కసారి నువ్వు విరిగిపోయినప్పుడు, అప్పుడు మళ్ళీ నీకు దేవుడు గుర్తుకొస్తుంటారు. మళ్ళీ నువ్వు దేవుడు వచ్చి చూస్తావు, దేవుడు మొర పెడతావు. హల్లెలూయా. కానీ దేవుడు సెలవిస్తున్నారు, నీ మొర నేను విన్నాను. హల్లెలూయా. ఆయన బిడ్డలపై కనికరం చూపించారండి. హల్లెలూయా. దేవుడు ముఖ్యంగా నెక్స్ట్ తరాన్ని గురించి, ఎస్పెషల్లీ నాకు చంటి బిడ్డల గురించి చూపించారు. అనేక మంది చీకట్లో చంటి బిడ్డలు, చాలామంది తల్లిదండ్రులు ప్రణాళికలో ఆ నిబంధన నుంచి తొలగిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ ఆయన బిడ్డలు తర్వాత వాళ్ళ సంతానం నెక్స్ట్ జనరేషన్ సఫర్ అవ్వకూడదనేసి మిగిలిన కొద్దిమంది జనాన్ని మళ్ళీ దేవుడు పిలుచుకుంటున్నారండి. ఎవరైతే ఆయన వైపు చూసి పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తున్నారో, దేవుడు మళ్ళీ వాళ్ళ కృప చూపించి, కనికరం చూపించి, వాళ్ళని మళ్ళీ పిలుచుకుని, వాళ్ళని క్షమించి, వాళ్ళని బంధకాల నుంచి విడిపించి, కోల్పోయిన ప్రతి ఆశీర్వాదం, దీవెన్ని గాడ్ is specifically telling that you will dance again, you will sing again, you will marry, you have a new song in your mouth. Hallelujah. And you shall rejoice, there will be no sorrow. ఇప్పటివరకు బాధల్లో, బంధకాల్లో ఉండిపోయి, ఎందుకంటే నువ్వు నిబంధన నుంచి తొలగిపోయావు, ఆ నిబంధన ఆశీర్వాదం తొలగిపోయావు, ఆ యొక్క ప్రణాళికల నుంచి, ఆయన చిత్తం నుంచి నువ్వు తప్పిపోయావు. కాబట్టి ఇన్ని రోజులు కూడా నువ్వు ఆ బంధకాల్లో ఉంటున్నావు, ఆ యొక్క లేమిలో, కొరతలో ఉంటున్నావు. హల్లెలూయా. దేవుడి యొక్క సమృద్ధి, దేవుడి యొక్క ఆశీర్వాదం అనుభవించలేకపోతున్నావు. హల్లెలూయా. కానీ దేవుడు సెలవిస్తున్నారు, వాళ్ళపై నేను కనికరం చూపిస్తాను, వాళ్ళని నేను క్షమించి నేను మళ్ళీ తిరిగి తెప్పించుకుంటాను అంటున్నారు. అంతేకాదు, నేను ఇంకో నూతన నిబంధన ఏర్పరచుకుంటాను. పాత నిబంధనలు కాదు. పాత నిబంధనలు ఏంటంటే ఇట్ వాస్ కండిషనల్. ఆ కవెనెంట్స్లో కొన్ని కండిషన్స్ ఉండొచ్చు. బట్ ఈ కవెనెంట్లు ఏంటంటే ప్రతి ఒక్కరు మీ దగ్గరకు వచ్చి మళ్ళీ ఇదిగో నువ్వు మారు, ఇదిగో నువ్వు దేవుడి సన్నిధిలో మళ్ళీ తిరిగిరా అని మళ్ళీ చెప్పేలా ఉండదండి. ఈ నిబంధనలు ఏమవుతుందంటే, దేవుడు ఈ నిబంధన యొక్క ఆ స్టాచ్యూస్ని, ఆ ప్రిసెప్ట్స్ని నీ హృదయంలో, నీ తలంపులో, నీ ఆత్మలో, నీ దేహంలో అన్నింటిలో కూడా హీ సీలింగ్ ఇట్ ఎవ్రీథింగ్. బికాస్ ఇంకా నువ్వు దీని నుంచి తప్పిపోలేవు, అన్నట్టు తొలగిపోదు, నేను వెనక్కి లాగేస్తుంది. హల్లెలూయా. ఇప్పటివరకు నీకు సువార్త ప్రకటించి వాళ్ళు వీళ్ళు నీ వెనకాల తిరిగి, ఇదిగో దేవుడి వైపు తిరుగు, మళ్ళీ తిరిగి రా అంటూ చెప్తూ వచ్చారేమో, నీ కౌన్సిల్స్ చేస్తూ వచ్చారేమో, నీకోసం ప్రార్థిస్తూ అంగలారుస్తూ నీకోసం మీడియేట్ చేస్తూ వచ్చారేమో, ఇంటర్సెసర్స్గా ఉంటూ వచ్చారేమో. కానీ ఈసారి దేవుడు చేసే నిబంధన బట్టి ఆ నిబంధన మిమ్మల్ని వెనక్కి లాగేస్తుంది, మిమ్మల్ని తప్పిపోనేది, మిమ్మల్ని తొలగిపోనేది, మిమ్మల్ని తొక్కిలనేది. హల్లెలూయా. పాత నిబంధనలో పెరిగిపోయబడ్డారండి. హల్లెలూయా. యూ హ్యావ్ బీన్ అప్రూటెడ్. హల్లెలూయా. బికాజ్ ఆ ఫలించిన కొమ్మగా ఉంటున్నాయి అనేక విషయాల్లో. బట్ నూతన నిబంధనలో ఏంటంటే దేవుడు నాటుతున్నారు. హల్లెలూయా. నువ్వు ఫలించే వృక్షాలుగా ఉంటున్నావు. హల్లెలూయా. నిన్ను, నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదిస్తున్నారు. కోల్పోయిన సమయాన్ని తిరిగి సమస్తం సమకూరుస్తున్నారు ఈ నూతన నిబంధన ఆశీర్వాదాన్ని బట్టి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా జెరమియా చాప్టర్ 31 ప్లీజ్ మెడిటేట్ అని, పుట్ యువర్ సెల్ఫ్ ఇన్ దట్ స్క్రిప్చర్. హల్లెలూయా. అక్కడ ఇజ్రాయెల్ ప్రదేశంలో నిన్ను పెట్టుకోండి, నీ కుటుంబాన్ని పెట్టుకోండి. దేవుడిస్తున్న ప్రతి ఆశీర్వాదాన్ని మీరు ధ్యానించండి. హల్లెలూయా. ప్లీజ్ కీప్ మెడిటేటింగ్ దట్ వర్డ్. హల్లెలూయా. ప్రభా, నువ్వు వాగ్దానం ఇచ్చావు, ఇదిగో దైవజన్ ద్వారా నువ్వు ఇదిగో వాగ్దానం ఇచ్చావు. హల్లెలూయా. ఈ నూతన నిబంధన జీవితంలో నెరవేర్చు. హల్లెలూయా. పాతవి గతించే సమస్తము కూడా నూతన పరుస్తున్నారు దేవుడు. హల్లెలూయా. నూతన నిబంధన ఆశీర్వాదంతో నీ జీవితం మేలుకరంగా, తృప్తికరంగా మారుస్తున్నారు.
హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని బట్టి మీకు వందనాలు. ఈ విధంగా దేవుడు ఈ వాగ్దానమునిచ్చి మనందరి జీవితంలో కూడా ఈ నూతన నిబంధన ఆశీర్వాదం తీసుకొచ్చి మనల్ని గొప్ప సాక్షులుగా దేవుడు నిలబెట్టబోతున్నారు. దేవుడు నామన మహిమ కలుగును గాక. వింటున్న ప్రతి ఒక్క బిడ్డ, ప్రతి ఒక్క కుటుంబం దీవించబడి ఆశీర్వించబడను గాక. హల్లెలూయా. అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఎందరైతే వాక్యం విన్నారో తండ్రి, మీరు సెలవిచ్చినట్టుగా ఇదిగో నాయన తండ్రి, ఈ ప్రొఫెటిక్ తండ్రి వాయిస్ని నాయన తండ్రి రిలీజ్ చేశాను మీ స్వరమని. ఇదిగో తండ్రి మీ బిడ్డలే తండ్రి ప్రభా ఈ సీజన్లో తిరిగి నాయన రమ్మంటున్నారు. దిస్ ఈజ్ ద సీజన్. ఇదిగో ఈ సీజన్ మళ్ళీ దాటిపోతే మళ్ళీ ఇంకొన్ని సంవత్సరాలు తండ్రి, మళ్ళీ అనేక సంవత్సరాలు పడుతుంది అంటున్నారు ప్రభా. ఇదిగో ఈ సీజన్ దాటిపోక మునిపే మీరు సిద్ధపరిచిన ప్రణాళికలో ఈ బిడ్డలు తిరిగి వచ్చేలాగా ఇదిగో తండ్రి పాతవి గతించి ఇదిగో పశ్చాత్తాప హృదయం బిడ్డలు కలగజేసి ఇదిగో తండ్రి ఆ శత్రుల నుంచి తండ్రి తప్పించి ఇదిగో తండ్రి మీ బిడ్డలకు విడుదల, సమాధానం, నెమ్మదినిచ్చి మీ కృపతో మీ కనికరముతో తండ్రి తిరిగి తండ్రి సమకూర్చమని అడుగుచున్న నాయన ఆ నూతన నిబంధనతో తండ్రి ప్రభా వాళ్ళ హృదయాల్లో, వాళ్ళ జీవితాల్లో, వాళ్ళ ప్రాణాత్మ దేహంలో, తలంపుల్లో ముద్రించి సీల్ చేసి ఆయన మీ వాక్యానుసారంగా తండ్రి మీ చిత్తంలో జీవించులాగా ఆ నూతన నిబంధన ఆశీర్వాదాలు ఈ బిడ్డలు ఎన్నటికీ త్రొట్టెలకుండా తండ్రి మీ రాజ్యంలో స్థిరపరిచి సీల్ చేయలాగా మీ కృప చూపించమని యేసు నామం లేసు రక్తలు ప్రతి బిడ్డలపై తండ్రి దీవెన ఆశీర్వాదం రిలీజ్ చేసి యేసు నామం లేసు రక్తలు దీవించి ఆశీర్వించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Children of God, you are blessed. You are blessed indeed and stay blessed. Shalom.